బాలీవుడ్ లో ముగ్గురు అగ్ర హీరోలకు మహారాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్, టైగర్ ష్రాఫ్ లకు మహారాష్ట్ర ఎఫ్డీఏ నోటీసులు పంపించింది. మహారాష్ట్ర ప్రభుత్వం పాన్ మసాలా, తంబాకు ఉత్పత్తులపైన బ్యాన్ విధించింది. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా నిషేధంలో ఉన్న పాన్ మసాలాను ప్రమోట్ చేశారని వారిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆరోపణలపైన వివరణ ఇవ్వాలంటూ ఎఫ్డీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ గల హీరోలు ఇలాంటి నిషేధిత పాన్ మసాలాలను ప్రమోట్ చేయడం ద్వారా వారి దారిలో నడుస్తూ యువత చెడుదారి పట్టే అవకాశం ఉంటుందని మహారాష్ట్ర ఎఫ్డీఏ అధికారులు చెబుతున్నారు. ఇక నిషేధంలో ఉన్న వాటిపైన ప్రమోట్ చేయడం పట్ల అటు అగ్ర హీరోల పైన మహారాష్ట్ర ప్రభుత్వం షాక్ అయితే ఇచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చాలా ఏళ్ల నుంచి చాలా సందర్భాల్లో బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ కి చెందినటువంటి ప్రముఖులు ఈ సినిమాల ద్వారా వచ్చేటువంటి రెమ్యూనరేషన్ సరిపోక ప్రైవేట్ యాడ్లపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి అవి నిషేధం ఉన్నటువంటి టొబాకో గాని, జర్దా గాని, ఇతర మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల పైన కూడా వీళ్ళు మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో కూడా అనేక ప్రమోషన్స్ చేపట్టినటువంటి వీరందరిపై కూడా గతంలోనే నేరుగా హైదరాబాద్ నుంచి పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసి ఈ ఇల్లీగల్ బెట్టింగ్స్ గాని, ఇల్లీగల్ టొబాకో గాని వీటన్ని మానుకోవాలి, లేకపోతే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా ఇటు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అగ్ర హీరోల పైన గతంలోనే అనేక సార్లు నోటీసులు జారీ చేసి కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ షాపులకు మహారాష్ట్ర ఎఫ్డీఏ నోటీసులు పంపించినట్టుగా సమాచారం అందుతుంది. మహారాష్ట్ర ప్రభుత్వం పాన్ మసాలా, తంబాకు ఉత్పత్తులపై బ్యాన్ విధించినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా నిషేధంలో ఉన్నటువంటి పాన్ మసాలాన్ని వీళ్ళు ప్రమోట్ చేయడంపై మాత్రం వీరిపైన తీవ్ర ఆరోపణలు వ్యక్తమవడంతో వివరణ ఇవ్వాలంటూ ఎఫ్డీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోలు ఇలాంటి నిషేధిత పాన్ మసాలాలను వీళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా వారి దారిలో నడుస్తున్నటువంటి యువత కూడా చెడుదారిలోకి వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఈ పాన్ మసాలా మల్టీ లెవెల్ మార్కెటింగ్ తో ఫ్రాడ్ చేయడము, నిషేధిత వస్తువులన్నిటిని కూడా వీళ్ళు ప్రమోట్ చేయడము, కొన్ని కంపెనీస్ లలో షేర్ల పేరుతో, మా ట్రేడింగ్ పేరుతో, పెట్టుబడుల పేరుతో అనేక ఫ్రాడ్స్ కి వీళ్ళు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. వీళ్ళు అధికంగా వాటా తీసుకొని గతంలో మహేష్ బాబు సైతం కొన్ని యాడ్లు, గతంలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ సైతం ఇతర నిషేధిత వస్తువులపై కూడా వీరు మల్టీ లెవెలింగ్ మార్కెటింగ్ పేరుతో కంపెనీని ఏర్పాటు చేయడము, ఆ కంపెనీని వీళ్ళు ప్రమోట్ చేయడం కారణంగా ఇది నిజమే అని పబ్లిక్ వాటిలో పెట్టుబడులు పెట్టడము, మోసపోయిన తర్వాత పోలీసుల దగ్గరికి రావడము, పోలీసులు వారికి నోటీసులు అందజేసి మీ ప్రవర్తన మార్చుకోవాలి, ఒక భారతీయుడిగా ఉండి, ఒక భారతీయుడు పౌరుడిగా ఉండి ఎలాంటి వాటిల్లో ప్రమోట్ చేయాలి, ఎలాంటి వాటిని దూరం పెట్టాలని తెలియకుండా, ఇంత ఇంకిత జ్ఞానం లేకుండా ఎలా వ్యవహరిస్తారంటూ కూడా గతంలో అనేక మంది అగ్ర హీరోలకు నోటీసులు జారీ చేసి కేసులు నమోదు చేసినా మళ్ళీ సేమ్ ఇప్పుడు బాలీవుడ్ అగ్ర హీరోలు మహారాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చే విధంగా ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దాంట్లో షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్ ఇద్దరు కూడా పాన్ మసాలా బ్యాన్ అని తెలిసినాక కూడా అదే మహారాష్ట్రలో వీళ్ళు పాన్ మసాలాకు చెందినటువంటి ప్రమోషన్స్ చేపట్టడంతో ఆ వీడియో కాస్త ప్రభుత్వానికి వెళ్ళడం, ప్రభుత్వం పరిశీలించి ఇమీడియట్ గా వారి వివరణ కోరుతూ వాళ్ళకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసుల రిప్లై విషయంలో విఫలైతే మాత్రం తీవ్రంగా ప్రభుత్వం వీరిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఈ పాన్ మసాలా, గుట్కా, టొబాకో, ఇతర మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు ఇవన్నీ కూడా చెడు వ్యసనాలు. వీటిపైన ఫేమ్ పొందినటువంటి ఎవరు కూడా ప్రమోషన్ చేయకూడదు. ఇవి ట్రేడింగ్ పేరుతో, మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో, జాబ్స్ పేరుతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం సీరియస్ గా వ్యవహరించాల్సి ఉంటుందంటూ కూడా గతంలోనే కేంద్రం ఆదేశాలు ఇచ్చినప్పటికీ వీళ్ళు కేవలం డబ్బులకు కక్కుర్తిపడి
వచ్చినటువంటి రెమ్యూనిటేషన్ తో సరిపోక ఇంకా కొన్ని కోట్లు సంపాదించాలని తప్పుడు దారిలో ప్రజల్ని పక్కదోవ పట్టించి ప్రజల్ని చెడు వైపుగా అలవాటు చేస్తున్నటువంటి ఇద్దరిపై కూడా త్వరలో మహారాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి వివరాలను బట్టి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది చూద్దాం. దీనిపైన ఈ అగ్ర హీరోలు ఏమైనా రెస్పాండ్ అయ్యారా రవితేజ? అగ్ర హీరోలు ఈ మధ్య కాలంలో సినిమా అవకాశాలు లేకపోవడము, వారు ఎలాగైనా అది పాజిటివో నెగిటివో తమ పేరు మారుమోగాలి, తమపై కేసులు నమోదైతేనే ఇంకాస్త ఫేమ్ పెరుగుతుంది, ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరుగుతా ఉంది, తమ కోసం పబ్లిక్ రోడ్డుపైకి వస్తారు, కేసులు నమోదు చేసినా ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నా. ఈ రకమైనటువంటి ప్రచారాన్ని సైతం సినిమా ఇండస్ట్రీ వారే కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ ఇది మహారాష్ట్రలో బ్యాన్ అయి ఉన్నటువంటి పాన్ మసాలాని వీళ్ళు ఏ రకంగా అగ్రిమెంట్ చేసుకొని వారితో చేతులు కలిపి వీటిపైన వీళ్ళు ప్రకటనలు ప్రమోషన్ రిలీజ్ చేయాల్సి వస్తుంది. అసలు బ్యాన్ ఉన్నా లేకపోయినా ఒక భారతీయుడిగా నువ్వు ఇచ్చేటువంటి సందేశం పబ్లిక్ దీనికి అలవాటు పడి ఈ చెడుదారిలో వెళ్ళమని సందేశాలు ఇస్తా ఉన్నారా? కేవలం డబ్బుల కోసమే ఆలోచిస్తా ఉన్నారే తప్ప మీకు మానవత్వం అనేది, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది, మనం ఇచ్చేటువంటి మెసేజ్ ద్వారా ఎంతమంది చెడుదారిన పడతారు, యువత ఎంత చెడ్డ అలవాట్లకు అలవాటుగా ఉంటారు అనే విషయాన్ని మైమర్చిపోయి వీళ్ళు ఈ రకంగా వ్యవహరించడంపై మాత్రం ప్రభుత్వాలు సీరియస్ గా చెప్తున్నప్పటికీ వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఈసారి మహారాష్ట్ర ప్రభుత్వం ఇద్దరిపై సీరియస్ గా వీళ్ళు ఇచ్చేటువంటి వివరణ బట్టి యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.